గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనము డిస్క్రైబింగ్ ప్రాసెస్ గురించి చెప్పుకున్నాము. వాట్ ఈస్ డిస్క్రైబింగ్ ప్రాసెస్ అండ్ హౌ టు రైట్ ఏ ప్రాసెస్, హౌ టు లిస్ట్ అవుట్ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ అని మనము చెప్పుకున్నాము, ఎలా రాయాలి అనేది. అండ్ ఫ్లో చార్ట్లో గ్రాఫికల్గా కూడా మనము రిప్రజెంట్ చేయొచ్చు అని చెప్పాము. దీనికి మనకు 4 మార్క్స్ అలాట్ చేయబడి ఉంటాయి ఫైనల్ ఎగ్జామ్లో. ఈజియెస్ట్ టాపిక్. ఓకే, మనకు 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం వాటిని ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఎగ్జాంపుల్, ప్రిపేరింగ్ పొటాటో ఫ్రై ఇన్ యువర్ డైలీ లైఫ్, ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు యూ. ఓకే, పొటాటో ఫ్రై ఎలా చేస్తాము తెలిసే ఉంటుంది, బట్ దాన్ని ఎలా రాస్తున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. ఎలా రాశారు ఇక్కడ ఎట్లా రిప్రజెంట్ చేస్తే అది మనకి అంత కన్వీనియంట్గా ఉంది అనేది అబ్జర్వ్ చేయాలి. దాన్ని బట్టి మనము మిగిలిన ఎక్సర్సైజెస్ అనేవి చేయొచ్చు. ఓకే, see this potato fry. Given below is a description of how a beginner can make aloo fry. Read the recipe and try it out at home. Observe the concise numbered instructions, the list of ingredients, as also the preparation and cooking time, making it easy for a person to decide whether to attempt the dish or not. ఇక్కడ ఒక న్యూ బిగినర్కి ఆలూ ఫ్రై గురించి చెప్తున్నారు. మనకు ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి, ప్రిపరేషన్ టైం ఎంత, అవన్నీ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, రెసిపీ మెన్షన్ చేశారు. దాన్ని బట్టి అది చూసి ఒక పర్సన్ ఇది అటెంప్ట్ చేయాలా లేదా అనేది డిసైడ్ అవ్వచ్చు. అట్లా రిప్రజెంట్ చేయాలి అని ఇక్కడ చెప్తున్నారు. రెసిపీ ఫర్ పొటాటో ఫ్రై చూడండి. ప్రిపరేషన్ టైం 5 minutes, కుకింగ్ టైం 20 minutes, సర్వ్ 2. అంటే ఫస్ట్ మనకు ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 5 minutes టైం పడుతుంది. కుకింగ్ టైం వండడానికి 20 minutes పడుతుంది. ఎంతమంది కోసము? 2 members కోసం. 2 members కోసం పొటాటో ఫ్రై చేస్తున్నారు. ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలి? పొటాటోస్ 2 large, వాష్డ్, పీల్డ్ అండ్ క్యూబ్డ్. పొటాటోస్ ఎలా తీసుకోవాలి? ఒక 2 పెద్దవి కడిగి పీల్ చేసి క్యూబ్గా అంటే డైసెస్ లాగా కట్ చేసినవి. ఆయిల్ 2 tablespoons, టర్మరిక్ పౌడర్ 1/2 teaspoon, చిల్లీ పౌడర్ 1 teaspoon, సాల్ట్ టు టేస్ట్. పొటాటో ఫ్రై రెసిపీకి ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ మెథడ్, హౌ టు ప్రిపేర్ పొటాటో ఫ్రై. హీట్ ఆయిల్ ఇన్ ఏ హెవీ బాటమ్డ్ వెజల్ and add the diced potatoes and cook on medium flame for 4 to 5 minutes, tossing the cubed potatoes frequently. Reduce flame, add turmeric powder and mix. Place lid and cook on low flame for 10 minutes. Remove lid, add salt, allow the potatoes to reach a nice brown shade. It may take another 5 to 6 minutes. Add chili powder and mix well. The potato fry is ready. ఫస్ట్ ఏం చెప్తున్నాడు? ఫస్ట్ హెవీ బాటమ్ ఉన్న ఒక వెజల్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసి హీట్ చేయాలి. తర్వాత డైస్ పొటాటోస్ని అందులో వేసి 4 to 5 minutes టాస్ చేయాలి. రెడ్యూస్ ఫ్లేమ్, తర్వాత మంట తగ్గించి టర్మరిక్ పౌడర్ని యాడ్ చేసి 10 minutes ఫ్రై చేయాలి. ఆఫ్టర్ దాట్ లిడ్ కూడా ప్లేస్ చేస్తాం కదా, నెక్స్ట్ లిడ్ తీసేసి కొంచెం సాల్ట్ వేసి తర్వాత బ్రౌన్ కలర్ షేడ్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అది ఇంకొక 5 to 6 minutes పట్టొచ్చు. లాస్ట్లో మనం చిల్లీ పౌడర్ని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయాలి. ఆఫ్టర్ దట్ పొటాటో ఫ్రై ఈస్ రెడీ. దిస్ ఈజ్ ద పొటాటో ఫ్రై రెసిపీ. ఈ రకంగా ఈ పొటాటో ఫ్రై ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఓకేనా? రేపు ఫైనల్ ఎగ్జామ్లో మీకు ఏదైనా ప్రాసెస్ అడిగినప్పుడు ఈ విధంగా మీకు నీట్గా ప్రజెంట్ చేసినట్టయితే మీకు 4 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, అవార్డ్ చేయబడుతుంది. నెక్స్ట్, ఇది పొటాటో ఫ్రై కాబట్టి ఇలా రాశారు. అనదర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. సెండింగ్ ఏ లెటర్ బై రిజిస్టర్డ్ పోస్ట్. When a letter is sent by registered post, the postman personally hands over the letter to the recipient and takes his signature, instead of simply leaving it in the recipient's letterbox. If the sender wants proof of the letter having been delivered, he can attach an acknowledgement card to the letter. Registered post is therefore a safe way of sending important letters and documents. Given below is a
is a paragraph about the process of sending a letter by registered post. Observe the use of the passive voice. మనకు రిజిస్టర్డ్ పోస్ట్ అనేది మామూలు నార్మల్ రెగ్యులర్ పోస్ట్లా కాదు. ఈ రిజిస్టర్డ్ పోస్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకు పోస్ట్ మ్యాన్ వచ్చి జస్ట్ అక్కడ బాక్స్లో వేసేసి వెళ్ళడానికి కుదరదు. రెసిపెంట్స్కి ఇచ్చి తప్పనిసరిగా రెసిపెంట్స్ యొక్క సిగ్నేచర్ తీసుకుని వెళ్తాడు. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఏవైనా లెటర్స్ కానీ ఉంటే రిజిస్టర్డ్ పోస్ట్లో వేస్తారు. బికాస్ అది అసలు డెలివర్ అయిందా లేదా, చేరాల్సిన పర్సన్కి చేరిందా లేదా అనేది ప్రూఫ్ ఉంటుంది. కాబట్టి మనకు రిజిస్టర్డ్ పోస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. విత్ ఎక్నాలెడ్జ్మెంట్ కార్డ్ కూడా ఉంటుంది. మీకు కూడా మీరు ఎంసెట్ అలాంటివి మాన్యువల్గా అప్లై చేసినప్పుడు ఎక్నాలెడ్జ్మెంట్ కార్డ్ వస్తుంది. మీ పోస్ట్ మాకు రీచ్ అయింది అని చెప్పేసి ఒక ఎక్నాలెడ్జ్మెంట్ కార్డు వస్తుంది. అలా మనకు రిజిస్టర్ పోస్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఎక్నాలెడ్జ్మెంట్ కార్డు కూడా అటాచ్ చేయబడి ఉంటుంది. కాబట్టి అది మనకి రిటర్న్ వచ్చినప్పుడు అది వాళ్ళకు సెండ్ అయిందని మనకు ప్రూఫ్ అవుతుందన్నమాట. అయితే ఇక్కడ ప్రాసెస్ అనేది ఇచ్చారు, చూడండి ఎలా చేయాలి రిజిస్టర్డ్ పోస్ట్ అనేది. ఇది ఒక పారాగ్రాఫ్ లాగా రాశారు. ఇందాక పొటాటో ఫ్రై ఏమో స్టెప్స్ వైజ్గా రాశారు, ఇది ఒక పారాగ్రాఫ్ లాగా రాశారు. ఇందులో ప్యాసివ్ వాయిస్ ఉంది, చూడండి ఒకసారి. Registered post is a safe way of sending important letters and documents. The letter is placed in an envelope and the words by registered post are inscribed on the top. The address of both the recipient as well as the sender must be written. The cover is then taken to the post office. It should be handed over to the clerk at the registration counter. The clerk weighs it and informs us about the value of the stamps that should be affixed on the cover. The minimum charges are ₹25. The stamps should be bought and affixed accordingly, and once again the cover is handed to the registration clerk. A recipient is given by the clerk and this should be kept safely till we come to know that the letter has reached the recipient. రిజిస్టర్ పోస్ట్ చేయడం కోసము మనము ఇంపార్టెంట్ లెటర్స్ డాక్యుమెంట్స్ వేస్తామని చెప్పాం కదా. సో మనం ఆ రిజిస్టర్డ్ పోస్ట్ కోసం లెటర్ మనము ఎన్వలప్ కవర్లో పెడతాం. మీకు తెలుసు ఆల్రెడీ ఎన్వలప్ కవర్ పైన రిజిస్టర్డ్ పోస్ట్ అని మనకు రాసి ఉంటుందన్నమాట. తర్వాత అడ్రస్ బార్లో బోత్ రెసిపియెంట్స్ అండ్ సెండర్స్ అడ్రస్ కంపల్సరీగా రాయాలి. తర్వాత రాసిన తర్వాత ప్యాక్ చేసిన తర్వాత పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్తాము. క్లర్క్కి ఇచ్చినట్లయితే అక్కడ రిజిస్ట్రేషన్ కౌంటర్లో క్లర్క్కి ఇచ్చినట్టయితే అతను రిజిస్టర్డ్ పోస్ట్ వెయిట్ చెక్ చేసి మనకు ఎంత వాల్యూ ఉన్న స్టాంప్స్ మనము అఫిక్స్ చేయాలనేది చెప్తారు. మినిమం ఛార్జెస్ లో వెయిట్ ఉందనుకోండి, మినిమం ఛార్జెస్ మాత్రం ₹25 కంపల్సరీ. ₹25 స్టాంప్స్ అనేవి పెడతాం. ఆఫ్టర్ మనము అతను చెప్పిన తర్వాత మనం తీసుకుంటాం కదా స్టాంప్స్, వాటిని పైన లెటర్ పైన సరిగ్గా ప్రాపర్గా ఫిక్స్ చేసి మళ్ళీ రిజిస్ట్రేషన్ క్లర్క్ ఇచ్చినట్లయితే మనకు అతను ఏం చేస్తాడు, రెసిపెంట్ గివెన్ బై ద క్లర్క్ అండ్ దిస్ షుడ్ బి కెప్ట్ సేఫ్లీ టిల్ వెల్కమ్ టు నో దట్ ద లెటర్ హ్యాస్ రీచ్డ్ ద రెసిపెంట్. అతను మనకు ఒక రెసిప్ట్ ఇస్తాడు, దాన్ని మనం జాగ్రత్తగా కెప్ట్ సేఫ్లీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పటి వరకు అది మన రెసిపెంట్స్కి మన లెటర్ చేరింది అనేంత వరకు దాన్ని మనం జాగ్రత్తగా దాచుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ ఎనీ ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే మధ్యలో ఆ రెసిప్ట్తోని మనం వాళ్ళను క్వశ్చన్ చేయడానికి ఉంటుంది. దిస్ ఇస్ రిజిస్టర్డ్ పోస్ట్. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఒక ఇన్స్ట్రక్షన్స్ రాసేటప్పుడు ఎలా రాసాము, ఒక పారాగ్రాఫ్ రాసేటప్పుడు ఎలా రాసాము. నెక్స్ట్ చూడండి, అప్లయింగ్ ఫర్ ఏ పాస్పోర్ట్కి ఎలా అప్లై చేయాలి. ఇది కొంచెం పెద్దగా ఉంది. A passport is an official document issued by the government certifying the identity and citizenship of the person and entitling him to travel to foreign countries and return. The process of getting a passport was quite difficult till a few years ago, but it has become considerably easy now. Given below is the process that must be followed by Indian citizens to get a passport. పాస్పోర్ట్ అనేది అఫీషియల్ డాక్యుమెంట్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ అనమాట. మనకు గవర్నమెంట్ ద్వారా అఫీషియల్గా ఇచ్చేటువంటి ఒక డాక్యుమెంట్, అది చాలా ఇంపార్టెంట్. మనం ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలన్నా రావాలన్నా పాస్పోర్ట్ ఈజ్ మస్ట్.
అయితే ఇయర్స్ ఎగో ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ ప్రాసెస్. పాస్పోర్ట్ తీసుకోవాలంటే చాలా డిఫికల్ట్ ప్రాసెస్ ఉండేది. బట్ ఇట్ ఈస్ నౌ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు టేక్ పాస్పోర్ట్ అనమాట, టు గెట్ పాస్పోర్ట్ అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా, ఇంతకుముందులాగా చాలా లెంతీ కాదు. హౌ టు అప్లై ఫర్ ఏ పాస్పోర్ట్, సీ దిస్. అప్లయింగ్ ఫర్ ఏ పాస్పోర్ట్ ఈజ్ డిఫికల్ట్ ఆఫ్లైన్ బట్ ఇట్ ఈస్ ఈజీ ఆన్లైన్. యాజ్ ఐ సెడ్, ఆఫ్లైన్లో చేయడం కొంచెం డిఫికల్ట్, బట్ ఆన్లైన్లో ఈజీగా చేయొచ్చు. ద అప్లికెంట్ షుడ్ గో టు ద పాస్పోర్ట్ సేవా వెబ్సైట్ ఫస్ట్. పాస్పోర్ట్ సేవా వెబ్సైట్లోకి వెళ్ళి హీ ఆర్ షీ షుడ్ ఫిల్ ద యూజర్ రిజిస్ట్రేషన్ ఫామ్ కేర్ఫుల్లీ అండ్ క్లిక్ ఆన్ రిజిస్టర్. ఏం చేయాలి? యూజర్ రిజిస్ట్రేషన్ ఫామ్లోకి వెళ్ళి మనము రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. ద అప్లికెంట్ విల్ దెన్ రీచ్ ద అప్లికెంట్ హోమ్ పేజ్. తర్వాత హోమ్ పేజ్లోకి మనకు ఆ లింక్ తీసుకెళ్తుంది. హీ షుడ్ క్లిక్ ఆన్ ద లింక్ అప్లై ఫర్ ఏ ఫ్రెష్ పాస్పోర్ట్. మనది ఫ్రెష్ పాస్పోర్ట్ అయితే కనుక అప్లై ఫర్ ఏ ఫ్రెష్ పాస్పోర్ట్ పైన క్లిక్ చేయాలి, బటన్ పైన క్లిక్ చేయాలి. ద ఫామ్ కంటైన్స్ డీటెయిల్స్ ఆఫ్ నేమ్, ప్లేస్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మ్యారిటల్ స్టేటస్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఐడెంటిఫికేషన్ మార్క్స్, ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ సో ఆన్. ఆ ఫామ్ మనకి సంబంధించిన డిఫరెంట్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. It asks different details, various details of us who are applying for passport, like name, place, date of birth, gender, marital status, and Aadhaar card number if we have a PAN card number and other so on. These are must be entered truly and correctly. If anyone found mistake or wrong details, మనకు చాలా సివియర్ యాక్షన్ అనేది ఉంటుంది. అండ్ ARN, అక్వైర్డ్ రిఫరెన్స్ నెంబర్ ఈజ్ జనరేటర్ వెన్ ద ఫామ్ ఈజ్ సబ్మిటెడ్ చేసిన తర్వాత ఆ ఫామ్ని మనకు ఒక ARN నెంబర్ అనేది వస్తుంది. నెక్స్ట్, ద అప్లికెంట్ మస్ట్ బుక్ అండ్ అపాయింట్మెంట్ ఎట్ ద పాస్పోర్ట్ సేవా కేంద్ర డిపెండింగ్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ డేట్స్. తర్వాత తీసుకున్న తర్వాత మనకు ఒక ఏమంటారు అపాయింట్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో అపాయింట్మెంట్ తీసుకోవాలి వాళ్ళకు డేట్స్ ప్రకారంగా. చాలామంది అప్లై చేస్తారు కాబట్టి మనకు ఒక పర్టికులర్ డేట్ అనేది ఇస్తారు. ఆ డేట్లో ఏ ఫీ ఆఫ్ 1500 ఈస్ ఛార్జ్డ్ ఫర్ బుకింగ్ అండ్ అపాయింట్మెంట్. ఆ అపాయింట్మెంట్ కోసం మనం 1500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఆన్ ద అపాయింటెడ్ డే ద అప్లికెంట్ మస్ట్ గో టు ద పాస్పోర్ట్ ఆఫీస్ విత్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోస్టాట్ డాక్యుమెంట్స్ అండ్ పాస్పోర్ట్ ఫ్రమ్ విత్ ఏ ఫోటో పేస్టెడ్ ఆన్ ఈచ్. మనము అక్కడికి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఆల్ ఒరిజినల్స్, మనం ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేసామో వాటిని సపోర్ట్ చేసే ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి. జిరాక్స్ మీద సెల్ఫ్ అటెస్టెడ్, ఇవన్నీ ట్రూ అని మనము సెల్ఫ్గా డిక్లరేషన్ చేసి సైన్ చేసిన జిరాక్స్ కాపీస్ ఉండాలి. అండ్ ఒక పాస్పోర్టో అనేది దాని మీద పేస్ట్ చేసి ఉండాలి. ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆర్ చెక్డ్, అవన్నీ కూడా చెక్ చేస్తారు. ఏ ఫోటోగ్రాఫ్ ఈస్ టేకెన్ అండ్ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ టేకెన్. మీకు తెలుసు బయోమెట్రిక్ అంటే మన థంబ్ ఇంప్రెషన్స్, ఐ ల్యాషెస్ అవన్నీ కూడా తీసుకుంటారు. ద పర్సన్ ఈజ్ ఇంటర్వ్యూడ్ బ్రీఫ్లీ. నిజంగా అతనినా ఆ డాక్యుమెంట్స్ హీజ్ జెన్యూన్ పర్సన్ ఆర్ నాట్, లేదంటే అతను ఒక క్రిమినలా ఇంకేదన్నా అతని బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేస్తారు, ఇంటర్వ్యూ చేస్తారు బ్రీఫ్గా. అండ్ ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్ గివెన్, మనకు ఆ ఇంటర్వ్యూ అయినట్టు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్ అనేది ఇస్తారు. విత్ ఇన్ ఏ డే ఆర్ 2 పోలీస్ వెరిఫికేషన్ టేక్స్ ప్లేస్ ఎట్ ద అడ్రస్ గివెన్. మనకు అది ఇచ్చిన తర్వాత ఒక 2-3 డేస్లో పోలీస్ వాళ్ళు మనకు ఎంక్వైరీ చేస్తారు. మనం ఏ అడ్రస్ అయితే అక్కడ ఇచ్చామో అడ్రస్లో ఎంక్వైరీ చేస్తారు. ఇన్ ఎ ఫ్యూ డేస్ ద అప్లికెంట్ రిసీవ్స్ ద పాస్పోర్ట్. ఆఫ్టర్ ఎంక్వైరీ, ఒకవేళ క్లీన్ చిట్ ఉంటే, ఒకవేళ అంతా ఓకే అయితే మనకు పాస్పోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది పాస్పోర్ట్ ప్రాసెస్. ఎందుకు పోలీస్ వెరిఫికేషన్ చేస్తారు అంటే, ఇది ఇక్కడ నేను చెప్తున్నాను. బికాజ్ క్రిమినల్స్ ఏం చేస్తారంటే, క్రైమ్ చేసేసిన తర్వాత తప్పించుకోవడం కోసం ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా, ఏమైనా క్రిమినల్ రికార్డ్ ఉందా లేదా అనేది అందుకోసం అని చెక్ చేస్తారు. వాళ్ళని పట్టుకోవడం కష్టమవుతుంది. ఫారిన్ కంట్రీస్కి వెళ్తే అది నాట్ యాక్సెప్టబుల్. కాబట్టి ముందే మనకు పాస్పోర్ట్ ఇచ్చేటప్పుడు ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా, అతను చెప్పినవన్నీ కరెక్టా కాదా అని ముందే వెరిఫై చేస్తారనమాట. ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మనకు పాస్పోర్ట్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఇది తెలియడం కూడా ఇంపార్టెంట్. బికాజ్ మీరు రేపు హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఏదైనా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాల్సి వస్తే తప్పకుండా మీరు పాస్పోర్ట్కి అప్లై చేసుకోవాల్సి వస్తుంది కదా.
సో ఇది వెరీ ఇంపార్టెంట్ టు నో హౌ టు అప్లై ఫర్ ఏ పాస్పోర్ట్. నెక్స్ట్ బయింగ్ ఏ మొబైల్ ఫోన్. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, కొనే ఉంటారు మీరు. బట్ ఎలా డిస్క్రైబ్ చేశారు అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చూస్తాము, ఏ బ్రాండ్ తీసుకోవాలి, మన నీడ్స్కి సరిపడా ర్యామ్ ఏది, కెమెరా కెపాసిటీ ఏంటి, దాని ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, ఇవన్నీ మనము చూస్తాం కదా. ఓకే, ఇందులో మనకు పాస్ట్ టెన్స్ యూజ్ చేశారు, చూడండి ఒకసారి. హౌ కేశవ్ బాట్ ఏ మొబైల్ ఫోన్, ఎలా తీసుకున్నారు. కేశవ్ వాంటెడ్ టు బై ఏ మొబైల్ ఫోన్ బట్ వాజ్ ఎ లిటిల్ కన్ఫ్యూజ్డ్ బికాస్ ఆఫ్ ద వైడ్ వెరైటీ ఆఫ్ ఫోన్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. కేశవ్ ఒక ఫోన్ కొనాలనుకుంటున్నాడు, బట్ మనకు మార్కెట్లో సో మెనీ వెరైటీస్, సో మెనీ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి హీ గెట్స్ కన్ఫ్యూజ్డ్ అనమాట. హీ దేర్ ఫోర్ డిడ్ ఏ లిటిల్ రీసెర్చ్ ఫస్ట్. హీ ఆస్క్డ్ హిస్ ఫ్రెండ్స్ వాట్ ఫోన్ దే వర్ యూజింగ్ అండ్ వాట్ దే వుడ్ సజెస్ట్. వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగారు వాళ్ళకి ఏం ఫోన్స్ వాడుతున్నారు, ఏదైతే బాగుంటుంది అని. హీ ఆస్క్డ్ అబౌట్ ద ఫీచర్స్ అండ్ కాస్ట్. అఫ్ కోర్స్ మనకి ఎంత కాస్ట్ అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ హీ లిస్టెడ్ అవుట్ ద ఫీచర్స్ హీ ఫెల్ట్ వర్ ఇంపార్టెంట్ ఫర్ హిస్ యూసేజ్, ద అమౌంట్ హీ ప్లాన్డ్ టు స్పెండ్. తర్వాత అతను లిస్ట్ చేసుకున్నాడు తనకి ఏమేమి ఫీచర్స్ ఉండాలి, ఎంత అమౌంట్లో రావాలి అని. ఫర్ ఎగ్జాంపుల్, హీ వాంటెడ్ ఏ ఫోన్ విత్ ఏ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, 2GB ర్యామ్ అండ్ ఏ బిగ్ స్క్రీన్, బట్ హీ డిడ్ నాట్ మైండ్ ఇఫ్ ద ఫోన్ వాజ్ ఎ లిటిల్ హెవీ ఆర్ కుడ్ సపోర్ట్ ఓన్లీ వన్ సిమ్. ఒకవేళ అతను ఒక లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ సపోర్ట్ ఎక్కువ ఉన్నటువంటి ఫోన్ కావాలి, 2GB ర్యామ్ కావాలి, పెద్దగా ఉండాలి, కొంచెం కాస్ట్లీ అయినా పర్లేదు, బట్ ఓన్లీ వన్ సిమ్ కావాలి అని ఇట్లా ప్రయారిటీ వైజ్గా రాసుకున్నాడు. హీ దెన్ చెక్డ్ ఆన్ ద ఇంటర్నెట్ ఫర్ ద లేటెస్ట్ మోడల్స్ అండ్ ఆల్సో కంపేర్డ్ ఎ ఫ్యూ మోడల్స్. నెట్లో అతను కొన్ని డిఫరెంట్ మోడల్స్ సెర్చ్ చేసి కొన్నింటికి కంపేర్ చేసుకున్నాడు. 2-3 మొబైల్ ఫోన్స్ ఒకవేళ చూస్ చేసుకున్నట్లయితే అవి కంపారిజన్ చేసుకుని పెట్టుకున్నాడు. ఎట్ దిస్ పాయింట్ హీ నారోడ్ ద చాయిస్ టు 2 మోడల్స్. లాస్ట్లో 2 మోడల్స్ ఫైనల్ చేశాడు. ఫైనల్ హీ వెంట్ టు ఏ రిప్యూటెడ్ షాప్ అండ్ హ్యాడ్ ఏ లుక్ ఎట్ బోత్ ద మోడల్స్. తర్వాత షాప్కి వెళ్ళి ఆ 2 మోడల్స్ చూసి వాటి గురించి తెలుసుకున్నాడు. ఆఫ్టర్ హ్యావింగ్ ఎ డిస్కషన్ విత్ ద సేల్స్ మ్యాన్ హీ బాట్ ద మోడల్ హీ లైక్డ్. ఆఫ్టర్ ఆ సెలెక్షన్ అయిపోయిన తర్వాత సేల్స్ మ్యాన్స్తో మాట్లాడి రెండిట్లలో ఏది బెటరో అది అతను చూస్ చేసుకుని కొన్నాడు. దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ బయింగ్ ఏ మొబైల్ ఫోన్. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజెస్ చూడండి. రైట్ ఏ పారాగ్రాఫ్ ఆఫ్ అబౌట్ 100 words ఆన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాపిక్స్. ఓకేనా, మనకు కొన్ని టాపిక్స్ ఇచ్చారు, వీటి మీద ఒక 10 టాపిక్స్ ఇచ్చారు. ఓన్లీ 100 wordsని క్రాస్ చేయకుండా షార్ట్ పారాగ్రాఫ్స్ రాయమంటున్నాడు. డిస్క్రైబ్ హౌ సంధ్య డ్రూ ₹500 ఫ్రమ్ అన్ ఏటీఎం నుంచి 500 రూపీస్ ఎలా డ్రా చేసింది సంధ్య. రైట్ డౌన్ ద ప్రొసీజర్ టు అప్లై ఫర్ అన్ ఆధార్ కార్డ్కి ఎలా అప్లై చేయాలి, ప్రొసీజర్ రాయాలి. డిస్క్రైబ్ హౌ టు బుక్ ఏ రైల్వే టికెట్. రిఫర్ టు ద సెక్షన్ ఆన్ ఫ్లో చార్ట్. ఫ్లో చార్ట్ గురించి మనం చదువుకున్నామా, ఒకవేళ అందులో చూసి దాని ప్రకారం కూడా మీరు అది చూసి పారాగ్రాఫ్ రాయొచ్చు అని చెప్తున్నాడు. రిఫరెన్స్ ఇచ్చాడు మనకి ఇక్కడ. డిస్క్రైబ్ హౌ వన్ షుడ్ ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామినేషన్స్ కోసం ఎలా ప్రిపేర్ కావాలి. గివ్ ఇన్స్ట్రక్షన్ టు యువర్ బ్రదర్ ఆన్ హౌ టు మేక్ ఎ కప్ ఆఫ్ టీ. ఇంతకుముందు టీ ప్రిపరేషన్ చెప్పాను కదా, టీ ఆర్ కాఫీ ఇన్స్ట్రక్ట్ చేయమంటున్నారు మీ బ్రదర్కి. డిస్క్రైబ్ హౌ వన్ కెన్ మేక్ ఏ గ్లాస్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ ఎలా తయారు చేయాలి. డిస్క్రైబ్ హౌ యూ అండ్ యువర్ ఫ్రెండ్ మేడ్ అరేంజ్మెంట్స్ ఫర్ ద కాలేజ్ డే ఫంక్షన్ కోసం మీరు అరేంజ్మెంట్స్ ఎలా చేస్తారు. ఇక్కడ కొన్ని హింట్స్ కూడా ఇచ్చారు. డిస్క్రైబ్ హౌ యువర్ ఎల్డర్ బ్రదర్ గాట్ ఏ డ్రైవింగ్ లైసెన్స్ మీ ఎల్డర్ బ్రదర్కి కావాలి, అది ఎలా పొందాడు అతను, హింట్స్ ఇచ్చారు. అడ్వైజ్ యువర్ ఫ్రెండ్ అబౌట్ సమ్ ప్రాక్టికల్ మెజర్స్ దట్ షుడ్ బి టేకెన్ ఏ కపుల్ ఆఫ్ డేస్ బిఫోర్ ద ఆన్సెట్ ఆఫ్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయబోయే ముందల మీ ఫ్రెండ్కి కొన్ని ప్రాక్టికల్గా ఏమేమి చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది రాయాలి. డిస్క్రైబ్ హౌ వన్ షుడ్ ప్రిపేర్ ఫర్ ఏ జాబ్ ఇంటర్వ్యూ. ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే ఒక పర్సన్ ఎలా ప్రిపేర్ అయి ఉండాలి అనేది రాయాలి. ఓకే, దీస్ ఆర్ ద టాపిక్స్ ఫర్ యువర్ ఎక్సర్సైజెస్. I hope you understood these examples and these exercises. Okay, very important and easiest topic.
కంపోజిషన్ డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్. ఓకే అమ్మా.